రంగారెడ్డి జిల్లాలో ఘోరం. షాబాద్ మండలం దైవాలగూడలో ఆరు మందిని ఫోక్సో కేసులో జైలుకు వేయించినోడు చంపేసిండట. 6 మంది. ఇట్లా ఒళ్ళు గగ్గురు పొడిచే వార్త ఇది. మనమే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అది నిందితుడిపై గతంలో ఫోక్సో కేసు ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుడు పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల బృందాలతో గాలింపు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఒకేసారి 6 మంది దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు రేపుతా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ మాత్రం జరుగుతూ ఉంది. ఎందుకు? వాడికి ఆల్రెడీ భార్య ఉందంట, పిల్లలు ఉన్నారంట. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని చంపేసిండు, భార్యను చంపేసిండు. ఫోక్సో కేసు ఎవరైతే ఆ చిన్న అమ్మాయి ఉంటుందో ఆ చిన్న అమ్మాయిని చంపేసిండ్లు. వానికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందంటే గర్ల్ ఫ్రెండ్ చంపేసిండ్లు. అడ్డం వచ్చిన వాళ్ళ నానమ్మ ఒక ఆమె ఉన్నదంటే అమ్మాయి వాళ్ళ నానమ్మని చంపేసిండు. దీనిపైన పూర్తి స్థాయి పూర్తి విశ్లేషణ కోసం మా రంగారెడ్డి జిల్లా ప్రజా వాయిస్ బ్యూరో చీఫ్ మా కనకమామిడి సన్నిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో, ఎటుపోతుంది అన్నది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సన్నికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత ఒక్కసారి మావాడు అక్కడే ఉన్నట్టున్నాడు, ఒకసారి మాట్లాడదాం. లేదంటే ఒకసారి మా సన్నితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సన్నీ నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు నాతో ప్రజెంట్. నమస్కారం అన్న, చెప్పండి. సన్నీ, ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా. రంగారెడ్డి జిల్లాలో ఘోరం. షాబాద్ మండలం దైవాలగూడలో 6 మందిని హత్య చేసినట్టు. అసలు ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి 6 మందిని చంపడం తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం రేపుతున్న వార్త. దీనిపైన పూర్తి విశ్లేషణ, పూర్తిగా ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది. షాబాద్ మండలం దైవాలగూడ అంటే అది చేవెళ్ళ నియోజకవర్గం కిందకే వస్తుందా? అవునన్నా చేవెళ్ళ నియోజకవర్గం. ఎప్పుడు జరిగింది సన్నీ? ఏం జరిగింది పూర్తి స్థాయిలో? యాక్చువల్లీ నిన్న రాత్రి 12 o'clock మధ్యలో ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగిందన్న. అయితే ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క నేరానికి పాల్పడిన వ్యక్తి ఉన్నాడో ఆయన పేరు రాజ్ కుమార్. ఆయన వయసు దాదాపుగా 30 సంవత్సరాలు ఉంటుంది. అయితే మనం షాబాద్ లో ఉన్నటువంటి దైవాలగూడ అనే గ్రామానికి చెందిన నివాసి ఆయన. తర్వాత ఆయన తన బతుకుదెరువు కోసము తన కుటుంబంతో షాబాద్ టౌన్ కి వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజుల పాటుగా తన జీవనం కొనసాగిస్తూ తర్వాత అక్కడ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక మీద కన్నేసి ఆమెను అత్యాచారం చేయడం జరిగింది రాజ్ కుమార్ అనే వ్యక్తి. సో ఫైనల్ గా వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క బాలిక సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు పోయి షాబాద్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పోక్సో కింద వాళ్ళు కేసు నమోదు చేయమని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడము. తర్వాత అక్కడ పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా కనీసం పోలీసులు ఖచ్చితంగా పట్టుకోవాలి. పోక్సో కేసు నమోదైన తర్వాత కనీస చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఖచ్చితంగా ఎవరైతే పోక్సో కేసు కోసం వాళ్ళు ముందుకెళ్లారో ఆ బాధితులకు ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి చట్టం చెబుతోంది. కానీ పోలీసులు కూడా ఒక రకంగా పోలీసులు కావచ్చు, కోర్టు నిర్లక్ష్యం కావచ్చు, మొత్తానికి చెప్పకనే ఈ యొక్క 6 మంది ప్రాణాలకు పరోక్షంగా కారణమయ్యిందని కూడా ఒక రకంగా ఇక్కడ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే పోక్సో కేసు అనేది వాస్తవానికి దేశంలోనే కావచ్చు, ప్రపంచంలో కావచ్చు అత్యంత కఠినమైనటువంటి చట్టం అది బాలికల పక్షాన. సో 18 సంవత్సరాల లోపు పిల్లలకు లైంగిక నేరాల నుంచి రక్షించడానికి ఒక చట్టాన్ని చాలా కఠినంగా రూపొందించారు. అయినా కూడా ఈ యొక్క దాని కింద కేసు నమోదైనా కూడా పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడం కావచ్చు, మిగతాది కాకపోవచ్చు. ఆయనకి యాక్చువల్లీ మే నెలలో 2026 సంవత్సరం పోక్సో కేసు ఆయన మీద నమోదైంది. తర్వాత ఆయన తెలివిగా పోలీసులకు దొరకకుండా చూడడం కావచ్చు, మొత్తానికి పోలీసులకు కంటపడకుండా ఆయన మొత్తం తప్పించుకోవడము. అటు తర్వాత పెద్ద నేరాలు చేసే వాళ్ళే దొరుకుతున్నారు. ఈయన ఫోక్సో కేసు నమోదైన తర్వాత కూడా తప్పించుకొని తిరిగితే పోలీస్ బృందాలు ఏం చేస్తున్నట్టు? పోలీసు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు దీన్ని? పరోక్షంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పోక్సో కేసు నమోదైన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాలికలు ఎవరైతే ఇప్పుడు ఈ కేసు బాధితులు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ అది లేకపోవడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే ఇది చాలా రిస్క్ తో కూడినటువంటి పని అనమాట. ఇప్పుడు పోక్సో కేసు అయినప్పుడు ఎవరన్నా విట్నెస్ కూడా చెప్పడానికి చాలా మంది రారు. సో ఒకవేళ కనుక పోలీసు వాళ్ళు ఆయన పట్టుకుని ఉంటే ఖచ్చితంగా 6 కంపల్సరీ ప్రాణాలతో వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళు.
పాపము ఇక్కడ అత్యంత భయంకరమైనటువంటి చాలా నాకు ఒక డౌట్ ఏంది సన్ని అంటే ఫోక్సో కేసు నమోదైంది. ఒక అమ్మాయి అంటే అమ్మాయిని ఆవిడ బలాత్కారం చేసిండు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ 100% ఫోక్సో కేసు నమోదు చేస్తారు. పోలీసు వాళ్ళు అండగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఫోక్సో కేసు నమోదు మేలో జరిగితే అసలు ఈయనను ఎప్పుడు పట్టుకున్నారు, ఎప్పుడు యాంటిసిపేటర్ బెయిల్ ఎట్లా వస్తుంది, జైలుకు వెళ్ళిండా వెళ్ళలేదా అసలు? అసలు ఈయన యాక్చువల్లీ కేసు నమోదైన తర్వాత బయటనే తిరిగింది మొత్తము. అసలు జైలుకే పంపించలేదు పోలీసు వాళ్ళు అసలుకి వారే వా. అయితే ఫలితంగా ఏంటంటే పాపం అభం శుభం తెలియని చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 2 చిన్నారులు. అసలు పూర్తి విషయాలు ఏమిటంటే ఈ యొక్క రాజ్ కుమార్ అనే వ్యక్తి దైవలగూడలో ఉంటాడు. తర్వాత కాలక్రమేణా ఆయన షాబాద్ లో ఆయన జీవనోపాధి కోసం పోయిండు. తర్వాత ఏమైందంటే తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళ బాలిక మీద అత్యాచారం చేసిన తర్వాత వీళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క రాజకుమార్ ను పోలీసులు పట్టకపోవడం కావచ్చు, సరైనటువంటి శిక్ష ఆయనకు పడకపోవడం కావచ్చు, మొత్తానికి కోర్టు కూడా ఈయనకు బెయిల్ ఇవ్వడం అనేది ఒక రకంగా చాలా బాధాకరమని చెప్పేసి ఇక స్థానికులు చర్చించుకుంటున్నారన్న. ఎందుకంటే ఈ యొక్క పోక్సో అనేది చాలా బాలికలకు చాలా రక్షణగా ఉన్నటువంటి ఒక రక్షణ కవచము. నా క్వశ్చన్ ఏంటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసులు ఉంటే ఆయనే 55 రోజుల పాటు జైల్లో ఉండి మొన్ననే బయటికి వచ్చిన నేపథ్యం ఉంది. ఇటువంటి వాళ్ళు ఫోక్సో కేసులో చిన్న అమ్మాయిలను ఖరాబ్ చేస్తూ ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టులు యాంటిసిపేటర్ బెయిల్స్ ఎట్లా ఇస్తున్నాయో అర్థం కాని సిచ్యువేషన్. అంటే నిజానికి ఏంటన్నా ఇక్కడ చట్టం ఉంది కానీ చట్టానికి రక్షణ లేదు. అంటే ఇక్కడ చట్టము బలంగా ఉంది కానీ దాన్ని అమలు చేసే వాళ్ళు మాత్రం చాలా బలహీనంగా ఉండడంతోనే ఈ యొక్క చట్టం ఉన్నా కూడా నేరాలు ఈ విధంగా భయంకరంగా జరుగుతున్నాయి. ఇది చిన్న అమ్మాయి పైన బలాత్కారం చేసి ఈయనకు భార్య పిల్లలు ఉన్నారా? ఈయనకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. సేమ్ టైం ఇంకొక మనకు అతి నమ్మశక్యమైన విషయం ఏమిటంటే ఈయనకు ఒక కీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకొక గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ అమ్మాయిని బలాత్కారం చేసేయడం కాకుండా ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఉంది. అయితే సో మొత్తానికి ఏమిటంటే ఇక్కడ రాజ్ కుమార్ వ్యక్తి తన సొంత భార్యను చంపాడు. తన 2 చిన్న పిల్లలు దాదాపుగా వాళ్ళకి 3 సంవత్సరాలు వాళ్ళను చంపిండు. తర్వాత ఆయనకు లైక్ ఎక్స్ ఒక ఆమెను చంపిండు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చంపేసిండు. చిన్న మైనర్ అమ్మాయిని కూడా చంపేసిండు. అది అత్యంత బాధాకరము. అంటే ఈ దేశంలో రేపు పొద్దుగల్లా ఎవరన్నా తమకు ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి ఏదైతే ఫోక్సో కేసు పెట్టింది కదా వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని చంపేసి ఇంకెవరు ఉన్నారు? వాళ్ళ నానమ్మని చంపారు. ఈ ఇల్లు 2 పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. పక్క పక్కన ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే వీడికి మనవడికి దొంగకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందో తర్వాత వాడేం చేసిండు, షాబాద్ నుంచి తిరిగి మళ్ళీ తన సొంత గ్రామైనటువంటి దైవలగూడకు వచ్చిండు. వచ్చిన తర్వాత సరిగ్గా ఒక 2-3 మంత్స్ అవుతుంది. ఒక 2-3 మంత్స్ అవుతుంది. వీడు మొత్తం ఎట్లా చంపాలా ఏమిటని చెప్పేసి ఇదే కథనం మొత్తం పన్నట్టుగా తెలుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. సో అక్కడ స్థానిక నైట్ ఈ విషయం తెలిసిన తర్వాత సిపి గారు కూడా వెంటనే రంగంలోకి దిగడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు బృందం కావచ్చు, ముమ్మర చర్యలు అయితే మొత్తానికి చేపడుతున్నారు. పూర్తి వివరాలు అసలు యాక్చువల్లీ ఈ యొక్క చావు కారణం కేవలము ఈ రాజ్ కుమార్ వ్యక్తి లేకుంటే ఆయన వెంబడి ఇంకా పరోక్షంగా ఎవరైనా ఆయన సపోర్ట్ చేశారా ఏమిటి? ఇంతమంది ఇది 6 మందిని చంపడం అంటే అది భయంకరమైన సంఘటన కాబట్టి అసలు దీని వెనకాల కారణాలు ఏమిటి అని చెప్పేసి చాలా లోతుగా కూడా సిపి గారు లోతుగా దర్యాప్తులు చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో లోతుగా దర్యాప్తు చేస్తారు. బట్ పబ్లిక్ మాత్రం వేరే చెప్తారు వీళ్ళు అన్న. సో అసలు అన్న ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడే కానీ పోలీసులు ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి బాధితులకు. ఎందుకంటే రేపు పొద్దుగల్లా ఇంకొక అమ్మాయి కూడా మరో బాలిక కూడా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆ బాలిక పోలీస్ స్టేషన్ కు పోయి ధైర్యంగా ఇవ్వలేదు కంపల్సరీ. ఇప్పుడు ఈ యొక్క షాబాద్ సందేశము తెలంగాణ రాష్ట్రానికే ఒక రకమైనటువంటి హెచ్చరిక చేస్తుంది. రేపు పొద్దు తప్పు చేసిన కూడా తమరి పైన పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కేసులు నమోదు చేయొద్దు, చేస్తే వాళ్ళకి ఇదే గతి పడతాని చెప్పేసి ఒక పరోక్ష సందేశం తెలియజేస్తుందా ఈ యొక్క ఘటనలో అన్నట్టుగా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు చిన్న అమ్మాయిని అత్యాచారం చేసి 6గురిని చంపడం, దాంట్లో భార్య 2 పిల్లలు, తన గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ
నానమ్మను చంపడం నిజంగా అత్యంత క్రూరమైన చర్య అని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం రేపుతా ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫెయిల్యూర్ అన్న చర్చ ఆ గ్రామాలలో మాత్రం వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫోక్సో కేసు నమోదు మేలో జరిగితే ఇంతవరకు ఫోక్సో కేసు నిందితుడిని పట్టుకోకపోవడం ఈ పోలీసు ఫెయిల్యూర్ అని కూడా చెప్పుకుంటున్నారు. మరి రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఉన్నారు అక్కడ? ఉన్నారు. ఓకే 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 సన్నీ, థ్యాంక్ యూ సన్నీ. ఓకే థ్యాంక్ యూ సన్నీ. ఇగో ఇది మా సన్నీ పంపించింది కూడా ఒకసారి చూద్దాం. ఇది బిగ్ బ్రేకింగ్, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫోక్సో కేసు బెయిల్ చివరికి 6 ప్రాణాలు బలి. ఫోక్సో కేసుల బాధితురాలు నా అమ్మాయి చిన్నమ్మాయి వాడు బలాత్కారం చేసిండు అని తల్లిదండ్రులు పోయి ఫోక్సో కేసు షాబాద్ మండలంలో పెట్టినా కూడా వాడిని ఇంతవరకు పట్టుకోలేదు. పోలీసు మీరు కేసులు పెట్టినా నన్ను ఏం పీకలేరు, నేను జైలుకు పోలేదు, ఎవడేం పీకలేడు నన్ను పోలీసోడు అని చెప్పేసి ఇప్పుడు 6 చంపేసిండు. ఇది పోలీసుల ఫెయిల్యూర్ కాదా? 100% పోలీసుల ఫెయిల్యూరే. ఆడున్న ఎస్ఐ ఏం చేస్తుండు, ఆడున్న సిఐ ఏం చేస్తుండు? ఫోక్సో కేసు అంటే ఏసీపీ ఆధ్వర్యంలో జరుగుతుంది, సిఐ ఆధ్వర్యంలో కూడా కాదు, ఏసీపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏసీపీ ఆధ్వర్యంలో జరిగితే ఏసీపీ ఏం చేస్తున్నాడు అక్కడ? ఘోరమారా నాయనా, బాధ అనిపిస్తుందిరా అయ్యా. ఇక చూడిది ఫోక్సో కేసు బెయిల్ చివరికి 6 ప్రాణాలు బలి. షాబాద్లో సామూహిక హత్యలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అభం శుభం తెలియని చిన్నారులు బలి. ఫోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ 30 సంవత్సరాలంట పరారీలో. బెయిల్ అనంతరం పరిణామాలపై కూడా దర్యాప్తు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ చేవేళ్ల. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన సామూహిక హత్యలు ఆ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీశాయి. ఒకే ఘటనలో చిన్నారులతో సహా 6 ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. నవ్వులతో కలకలలాడిన కుటుంబం క్షణాల్లో శవాల గుట్టగా మారడం స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు నిందితుడు రాజ్ కుమార్ పై గతంలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం అతడు ముందస్తు బెయిల్ పొందినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో బెయిల్ మంజూరు చేసే విధానం మరింత కఠినంగా ఉండాలా, బాధితుల భద్రతకు ఉన్న వ్యవస్థలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఘటన అనంతరం నిందితుడు పరారులో ఉండడంతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. పోలీస్ కమిషనర్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ హత్యలకు గల అసలు కారణాలు, నిందితుడి చర్యల వెనుక ఉన్న పరిస్థితులు, గత కేసుతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలపైన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి నిజాలు వెలుగులోకి రానున్నాయి. మరి ఇప్పుడు చెప్పండి, ఇక మా తప్పేం లేదు, మా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పేం లేదని చెప్పండి ఇప్పుడు మళ్ళా. అరే చిన్న అమ్మాయికి మీరు రక్షణగా ఉండాలబ్బా, భరోసాగా ఉండాలి. బిడ్డ నీ పేరు బయటికి రాదు, మేము చూసుకుంటామని ఆ ఏసీపీ భరోసా ఇవ్వాలి. నాకైతే ఇది సినిమా గుర్తుకొస్తుంది. నేను దాదాపు 2 వారాల క్రితం ఒక ఫోక్సో కేసు నేనే నమోదు చేయించిన. 4 అమ్మాయిలను ఖరాబ్ చేస్తున్నాడు, చిన్న అమ్మాయిలను, 10వ తరగతి అమ్మాయిలను. ఒక దుర్మార్గుడు 4 అమ్మాయిలను ఖరాబ్ చేయడమే కాకుండా ఒక్కొక్క అమ్మాయి నుంచి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇంట్లో డబ్బులు కొట్టేసి, గోల్డ్లు కొట్టేసి, చైన్లు కొట్టేసి, రింగులు కొట్టేసి వానికి ఇచ్చింది అమ్మాయిలు. వాడి పైన ఒక అమ్మాయి డైరీ చేసి కేసు నమోదు చేసింది. అది హన్మకొండ పిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది. దర్యాప్తు జరిగింది. ఇప్పటికీ వాడు జైలుకు వేయండా పోలేదా, ఏం జరిగిందో ఇప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. సుబేదారి హన్మకొండ పిఎస్కి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుంచి సుబేదారి పరిధిలోకి వస్తే సుబేదారి పిఎస్కి వేయండు. ఆడ సిఐ రంజిత్ కుమార్ మంచిగానే రెస్పాండ్ అవ్వండు, ఏసీపీ గారు మంచిగానే రెస్పాండ్ అవ్వండు. బట్ ఇప్పటికీ ఆ బాధితులకు మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. వాడు జైలుకు పంపించలేదో కూడా క్లారిటీ లేదు. ఇది ఫోక్సో కేసులు జరుగుతున్న తతంగం. బండి సంజయ్ కొడుకు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి
ఈ తతంగం మొత్తం హైప్ తీసుకొచ్చి ఆయనని ఇమీడియట్లీ జైలుకి పంపించింది. మరి వీడికి ఫోక్సో కేసు నమోదైన తర్వాత కూడా జైలుకు పోకుండా యాంటిసిపేటరీ బెయిల్ ఎట్లా వచ్చింది అనేది పూర్తి దర్యాప్తు చేయాలి. ఇంకా పూర్తి స్థాయిలో వార్త లేదు. ఇప్పుడు మనం పోలీసు వాళ్ళని కూడా అనడానికి లేదు, కానీ 100కు 1000% మాత్రం పోలీసు వాళ్ళ తప్పులు మాత్రం ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. నేనే దానికి ఒక సాక్ష్యం అని కూడా చెప్తా. ఇంత ఘోరం ఒళ్ళు గగులు పొడిచే వార్త అది.